బడీ మూవీ రివ్యూ. అల్లు సిరీస్ గారు ఈ సినిమాతో ఏమైనా కంబ్యాక్ ఇచ్చారో లేదో అన్నది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. అండ్ సినిమాలో అల్లు సిరీస్ గారి యాక్టింగ్ అయితే ఇరగొట్టేశాడు మామ. మెయిన్లీ ఫైట్ సీక్వెన్స్ లో ఫైట్స్ మాత్రం చాలా రియలిస్టిక్ గా చేశాడు. లైక్ బన్నీ గారు ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో ఎలా అయితే రియలిస్టిక్ ఫైట్స్ చేశారో సేమ్ అలానే ఉంటుంది. ఆ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు సినిమా మొత్తంలో కూడా. అండ్ ఆలీ గారు కూడా తనకి తాను బెస్ట్ ఇచ్చారు. అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయిందంటే. సైడ్ రోల్ లో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ని చూస్తాం, తను కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. విలన్ ఆల్సో మస్తుగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా టెడ్డీ బేర్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, ట్రైలర్ లోనే చూసాం అదర్ కొట్టేసింది. అండ్ టెడ్డీ బేర్ లో యాక్ట్ చేసిన అతనికి కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. బికాస్ అతని వల్లే హాల్లో ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూ బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు. అలానే మూవీ మొత్తం కూడా కామెడీ ఉంటదంటే అంత లేదని చెప్పుకోవచ్చు. బికాస్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి అండ్ లవ్ ట్రాక్ ఉంది. ప్రతిది కూడా పూసకు గుచ్చినట్టు క్లారిటీగా చూపించే ప్రయత్నం చేశారు మామ. కానీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే టెడ్డీ సినిమా మీరు ఎప్పుడైనా చూసుంటే ఆల్మోస్ట్ ఆ మూవీకి రీమేక్ లాగే ఉంటది ఈ బడ్డీ సినిమా. బట్ టెడ్డీ సినిమా చూడకపోయింటే మాత్రం పక్కా ఈ వీకెండ్ లో ఒక మంచి మూవీ ఇది అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళొచ్చు. అలానే కాదు లవర్ తో కూడా వెళ్ళొచ్చు. బికాస్ లవ్ ట్రాక్ ఉంటుంది, యాక్షన్ డ్రామా అన్ని బాగుంటాయి మామ. మరి అల్లు సిరీస్ గారు కంబ్యాక్ ఇచ్చేసినట్టయినా ఈ సినిమాతో అంటే ఆఫ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో మనకు కావాల్సిన డ్రామా అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ సీన్స్ కామెడీ ప్రతిదీ మిక్స్ అయి ఉంటది. మీకు బోర్ కొట్టి ఈ వీకెండ్ ఏదైనా సినిమాకి ప్లాన్ చేస్తుంటే మాత్రం పక్క ఈ బడీ మూవీకి వెళ్ళండి. నాది గ్యారంటీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఇక ఈ సినిమా మీద నా ఓన్ రేటింగ్ ఎంత అంటే 10కి 8.5 అబోవ్ ఇస్తా. మరి మీరు సినిమా చూస్తుంటే ఎలా అనిపించింది లెట్ మీ నో ఇన్ ది కామెంట్ మామ.